హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక యూనిక్ కంప్లీట్ డిఫరెంట్ ప్రోడక్ట్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. అంటే నా ఛానల్ పైన ఇదివరకు చేసిన ప్రోడక్ట్ను ఇది ఎంటైర్లీ డిఫరెంట్. ఇది వేరే కేటగిరీ. ఇది వచ్చేసి బైక్ హెల్మెట్. ఇది అంటే నాకు చాలామంది కమెంట్ సెక్షన్లో కూడా అడిగారు, అంటే ఏదన్నా మీరు టూ వీలర్కి ఏదన్నా హెల్మెట్ కొత్త మోడల్ ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయండి అని. అంటే ఈ లోపలే నాకు స్టీల్ బర్డ్ కంపెనీ ఈ బ్రాండ్ న్యూ మోడల్ వాళ్ళది, అంటే రీసెంట్లీ లాంచ్ అయింది. ఇది రివ్యూ కోసం పంపించారు. ఇది వచ్చేసి మోడల్ స్టీల్ బర్డ్ది SBA1 హ్యాండ్స్ ఫ్రీ, అంటే హెచ్ఎఫ్ మోడల్. ఇది హ్యాండ్స్ ఫ్రీ అంటే ఇందులో మీకు హెల్మెట్ లోపలే బిల్ట్-ఇన్ స్పీకర్స్ మైక్రోఫోన్ ఉంది. అది బెనిఫిట్ ఏంటంటే మీరు సపరేట్గా మొబైల్ ఫోన్కి ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేసే అవసరం లేకుండా మీరు జస్ట్ ఒక 3.5mm ఆక్స్ కేబుల్ తోటి దీన్ని కనెక్ట్ చేసేసుకొని డైరెక్ట్ కాల్స్ అటెండ్ చేయొచ్చు, లేకపోతే GPS నావిగేషన్ అప్పుడు కూడా హెల్ప్ అవుతుంది, మ్యూజిక్ కూడా వినొచ్చు. ఈరోజు మనం ఇది అన్బాక్స్ చేసి దీని క్వాలిటీ, అది బిల్ట్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ, ఇంకా ఫెసిలిటీ అది ఎట్లా ఉందో ఒకసారి కంప్లీట్ డీటెయిల్గా చూసుకుందాం. ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. ఇది అన్బాక్స్ చేసే ముందు ఒకటి చెప్తానండి. ఇవాళ రేపు యంగ్స్టర్స్కి, పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అందరికీ ఈ యూట్యూబ్ది బాగా క్రేజ్ పెరిగిపోయింది. అందరూ అంటే దాంట్లో ఏదో ఒకటి చేయాలి, యూట్యూబ్లో వీడియోస్ చేసి మేము కూడా పాపులర్ అవ్వాలి అది అని చెప్పి చాలామంది పిల్లలు, నేను ఎక్కడ పోయినా అందరూ అదే అడుగుతున్నారు నాకు. అయితే ఇప్పుడు కంప్లీట్ ఎగ్జామ్స్ టైమ్స్ కదా ఇది, అంటే మార్చ్ ఏప్రిల్ మొత్తం ఎగ్జామ్ టైం కాబట్టి మీరు ఇక్కడ అలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపించకుండా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ మంచిగా రాసి అటు సైడ్ డైవర్ట్ చేయండి మీ మైండ్ని. ఎందుకంటే ఈ వీడియోస్ ఎక్కడికి పోవు, తర్వాత అయినా చూసుకోవచ్చు. అయితే పిల్లలకు నేను ఏం సజెస్ట్ చేస్తున్నానంటే ఈ ఎగ్జామ్స్ టైంలో మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ స్టడీస్ పైన పెట్టి మధ్యలో రిలాక్సేషన్కి అప్పుడప్పుడు ఏదైనా వీడియో చూసినా ప్రాబ్లం లేదు, కానీ ఈ 2 months మీరు కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ ఉంటుందని అంటే నా సజెషన్ ఇది. ఎందుకంటే రీసెంట్గా నాకు బయట రోడ్ పైన కూడా కొంతమంది పేరెంట్స్ కలిసి, అది కూడా మా పిల్లలు కూడా యూట్యూబ్లో అది చేయాలి ఇది చేయాలని మొత్తం దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే నేను జస్ట్ ఒక సజెషన్ ఇస్తున్నా. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైం ఉంటే మళ్ళీ మీరు మీ టాలెంట్ అది చూపించుకోవచ్చు మీ యూట్యూబ్ ఛానల్ పైన. ఇప్పుడు మాత్రం ఎడ్యుకేషన్ సైడ్ మీరు, అంటే స్టడీస్ సైడ్ మీరు ఎగ్జామ్స్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అటు సక్సెస్ అయ్యేలాగా చూడండి. ఇది నా సజెషన్, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ. సరే అండి, ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం మనం. ఇదండి హెల్మెట్ SBA1 HF. దాంతో మీకు ఒక ఎక్స్ట్రా వైజర్ కూడా ఫ్రీ వచ్చింది. అంటే ఇది స్మోక్డ్ గ్లాస్. ఇది అంటే మీరు బ్రైట్ సన్లో మీరు యూజ్ చేయడానికి పనికి వస్తుంది. అంటే దీనిపైన ఆల్రెడీ ఒకటి వచ్చి ఉంటుంది, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇందులో ఇంకా ఈ 2 బుక్స్ కూడా వచ్చినాయి. ఇదండి స్టీల్ బర్డ్ SBA1 HF. బాగుంది చూడడానికి. ఇది వైట్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్ 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. నాకు వచ్చింది వైట్ కలర్. సైజెస్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇవి 580, 600 ఇట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మీరు ఆన్లైన్ వాళ్ళ సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇది నాకు వచ్చింది 580mm. అయితే ఇది 580mm నాకు కొంచెం టైట్ అవుతుంది, ఫిక్స్ అవ్వట్లేదు. అందుకే ఇది మా సన్కి పెట్టి మొత్తం డెమో ఆయన పైన పెట్టేసి వీడియో షూట్ చేసి మీకు చూపించేస్తాను. ఇప్పుడు దీని ఫీచర్స్ అన్నీ చెక్ చేసుకుందాం మనం. ఇదండి స్టీల్ బర్డ్ SBA1 HF, అంటే హ్యాండ్స్ ఫ్రీ హెల్మెట్. ఇది వైజర్ ట్రాన్స్పరెంట్ది తీసేసి నేనే స్మోక్డ్ గ్లాస్, అంటే డార్క్ గ్లాస్ చేంజ్ చేసేసాను. ఎందుకంటే వచ్చేది సమ్మర్, డే టైంలో కూల్గా ఉండి బాగుంటుంది, యూజ్ వస్తుందని రీప్లేస్ చేశాను. ఇది మీకు చిన్ గార్డ్ దగ్గర దాని ఎయిర్ ఇంటెక్ సిస్టమ్ అండి. అది ఓపెన్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు చిన్ దగ్గర ఎయిర్ సర్క్యులేషన్ కోసము. పై సైడ్ కూడా మీకు ఎయిర్ బూస్టర్ సిస్టమ్ ఉంది, అది కూడా మీరు ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అంటే తల పై భాగంలో మీకు ఎయిర్ సర్క్యులేషన్ కావాలంటే అది ఓపెన్ కూడా చేసుకోవచ్చు, క్లోజ్ కూడా చేసుకోవచ్చు. బాగానే ఉంది, సిస్టమ్ పర్ఫెక్ట్గానే పనిచేస్తుంది. షేప్ అది బాగానే ఉందండి. ఇది కంప్లీట్ ఇటాలియన్ డిజైన్. ఇది ఇక్కడ మీరు అంటే ఆ వైజర్ రీప్లేస్ చేయడానికి క్విక్ రిలీజ్ సిస్టమ్ ఉంది. జస్ట్ ఆ రెడ్ లివర్ ప్రెస్ చేసి వైజర్ మీరు చేత్తోటే డిటాచ్ చేయొచ్చు. స్క్రూ డ్రైవర్లు అవి కూడా ఏం అవసరం లేదు. ఈ హెల్మెట్ ఏదన్నా ఒకటే వైజర్ తోటి వస్తుందండి. అయితే మీరు డార్క్ అన్న తీసుకోవాలి, లేకపోతే క్లియర్ దన్నా, అంటే ట్రాన్స్పరెంట్ దన్నా తీసుకోవాలి. అది మీరు బుక్ చేసేటప్పుడే అక్కడ ఆన్లైన్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా, రియర్ సైడ్లు కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్ వెంటిలేషన్ సిస్టమ్ ఉంది, మీకు ISI మార్క్ ఉంది, మళ్ళీ స్టీల్ బర్డ్ మెటల్లో బ్రాండింగ్ ఉంది. ఇది కంప్లీట్ మొత్తం మ్యాట్ ఫినిష్లో ఉందండి. ఆ స్టీల్ బర్డ్ లోగో చాలా బాగుంది, అంటే ఫుల్ క్రోమ్ మెటల్లో ఉంది. అది కంప్లీట్ ఫ్రంట్లో ఉంది, బ్యాక్లో ఉంది. ఇంకోటి ఇది మీకు మ్యాట్ ఫినిష్లో ఉండి 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. నాకు వచ్చింది వైట్, ఇందులో ఇంకోటి రెడ్ ఉంది, బ్లాక్ ఉంది. అవి కూడా బాగానే ఉన్నాయి చూడ్డానికి. కాకపోతే నాకు డిజైనింగే కొంచెం, అంటే మరీ
సింపుల్ ప్లెయిన్ అనిపించింది. క్వాలిటీ అది బాగుంది. కంప్లీట్ ఏబిఎస్ మెటీరియల్‌లో చేసుంది. దాని షెల్ మొత్తం అంటే సూపర్ హై క్వాలిటీ ఏబిఎస్ మెటీరియల్‌లో చేసుంది. ఇక్కడ కింద మీకు దానికి ఎక్స్‌టెండర్స్ గూడా వచ్చినాయి 2 ఒక ప్యాకెట్‌లో. అంటే మీరు దాని స్పీకర్ హైట్ సరిపోకపోతే మీరు దాని ఎనకాల పెట్టుకొని చెవులకి ఇంకా దగ్గరికి తెచ్చుకోవచ్చు. అది అవసరం లేదు యాక్చువల్‌గా. మీరు డైరెక్ట్ పెట్టి చూసుకొని ఒకవేళ సరిపోకపోతే అది పెట్టుకోవచ్చు. ఇందులో మైక్రోమెట్రిక్ బకిల్ గూడా ఉందండి. అంటే మీరు సింగిల్ హ్యాండ్ తోటి గూడా దాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇట్లా అని లాగేస్తే మీకొచ్చేస్తుంది. బక్కల్ క్వాలిటీ అది గూడా బానే ఉంది. దానికి నెక్ స్ట్రాప్ మొత్తం అదంతా బ్రీదబుల్ మెటీరియల్ తోటి ప్యాడింగ్ అది చాలా బాగుంది. ఇటు సైడ్ ఇంకోటి మీకు చిన్న ప్యాకెట్ గూడా ఉంది. అది గూడా చూపిస్తాను. ఇవన్నీ మీకు ఫోమ్ మెటీరియల్ అదంతా చాలా బాగుంది. లోపల మీకు థర్మాకోల్ గూడా దీనిది అంటే మల్టీ లేయర్ థర్మాకోల్ ఉంది. మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చు. చిన్ దగ్గర అంత పెద్దగా ఏం లేదు. జస్ట్ సింపుల్ ప్యాడింగ్ ఉంది గానీ, లోపల హెడ్ దగ్గర మాత్రం మొత్తం మల్టీ లేయర్ థర్మాకోల్ హైను లో డెన్సిటీ తోటి ఎయిర్ ఛానెల్స్ క్రియేట్ చేశారు. అంటే మీ తల భాగం మొత్తం కూల్‌గా ఉండడానికి. అది క్వాలిటీ అది బానే ఉంది. ఫిట్టింగ్ అది గూడా బానే ఉంది. పెట్టి చూసుకున్నాము. ఈ చిన్న ప్యాకెట్‌లో మీకు ఇది గూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అది డిటాచ్ చేయొచ్చండి. ఆ బటన్స్ మీరు తీసేస్తే బయటికొచ్చేస్తుంది. అందులో మీకు 3.5 ఎంఎం టు 3.5 ఎంఎం ఆక్స్ కేబుల్ ఉంది. అంటే దాని లోపల ఈ హెడ్‌ఫోన్స్‌ను మీకు మైక్ ఉంది గదా! అంటే ఈ స్పీకర్సును మైక్ అది కనెక్ట్ చేయడానికి మీ ఫోన్‌కి ఇందులో కేబుల్ వచ్చింది. అది మీరు ఆ ప్యాకెట్ అవసరం లేదంటే ఆ స్ట్రాప్ నుంచి తీసేయొచ్చు. బానే ఉంది. ఓవరాల్‌గా బిల్డ్ క్వాలిటీ అంతా బానే ఉంది. దాని వైజర్ గూడా చాలా హై క్వాలిటీది ఉందండి. పాలీకార్బోనేట్ మెటీరియల్‌ది. ఇక్కడ మీకు హెడ్‌సెట్ కనెక్షన్ ఉంది. అంటే 3.5 ఎంఎం పోర్ట్ ఉంది అక్కడ. మీరు అందులో ఆ కేబుల్ పెట్టేసి మీ ఫోన్‌కి కనెక్ట్ చేయొచ్చు. సైడ్‌లో దానికి బటన్ గూడా ఉంది. బటన్ క్వాలిటీ అది గూడా బానే ఉంది. ఆ ఫిట్టింగ్ గూడా పర్ఫెక్ట్ ఉందండి. ఇది ఎట్లా పెట్టాలి పెట్టి మీకు డెమో గూడా కంప్లీట్ మా సన్ తోటి పెట్టించి మీకు చూయిస్తాను. ఎందుకంటే ఇది 580 ఎంఎం నాకు చాలా టైట్ అవుతుంది. ఇందులో 600 ఎంఎం అయితే నాకు కరెక్ట్ వస్తుండే. 580 600 రెండే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. ఒకటి ఇది మీడియం అనుకుంటా, అది లార్జ్. ఓవరాల్‌గా లుక్స్, ఫినిషింగ్ అది బాగుంది గానీ, కొంచెం గ్రాఫిక్స్ అవి డిజైన్‌లు అవి మోడల్ ఆప్షన్స్ ఇచ్చుంటే బాగుండేది. ఈ లోపల మెటీరియల్ చాలా బాగుందండి. అంటే సాఫ్ట్ ఉంది. అదంతా అంటే హై క్వాలిటీ ఆర్డర్‌లెస్ ఉంది. అంటే మీకు స్మెల్ అది గూడా రాకుండా మౌత్ గార్డ్ ఆర్డర్‌లెస్ మౌత్ గార్డ్ ఉంది. ఇంకా మీకు లోపల స్మూత్‌నెస్ దాని టెక్స్చర్, ఫినిష్ గూడా బాగుంది. అంటే తలకి పెట్టుకుంటే కంఫర్టబుల్‌గానే ఉంది. ఓవరాల్ లుక్స్ బానే ఉన్నాయి. క్వాలిటీ బానే ఉంది. బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బానే ఉందండి. ఇప్పుడు నేను బైక్ పైన మా సన్ పెట్టి మీకు డెమో గూడా అంటే ఒకసారి జస్ట్ ఎట్లా కనపడుతుందో అది గూడా చూడొచ్చు. ఇట్లా డ్యూక్ 390కి బానే సెట్ అయింది. అది మాది వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ గదా! కాకపోతే ఒకటే నేను ఏంటంటే మరీ సింపుల్ ఉంది. యంగ్‌స్టర్స్‌కైతే కొంచెం గ్రాఫిక్స్ ఇచ్చి దానిపైన డిజైన్స్ అవి ఇచ్చుంటే బాగుండేది. ఫిట్టింగ్ అది 580 ఎంఎం మా సన్‌కి కరెక్ట్ వచ్చిందండి. అంటే మీడియం సైజ్ పర్ఫెక్ట్ ఉంది. 600 అంటే మన పెద్ద అడల్ట్స్‌కి అంటే కొంచెం తల పెద్ద ఉన్న వాళ్ళకి 600 ఎంఎం పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఈవెన్ మీరు స్పెక్స్ గూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అందులో స్పెక్స్ పెట్టుకునేటప్పుడు గూడా మీకు ఇబ్బంది ఏం లేదు. అంటే ఫ్రీగానే ఎళ్తున్నాయి అది పెట్టిన తర్వాత. ఈ కలర్ అయితే మా డ్యూక్ 390కి పర్ఫెక్ట్ సెట్ అయిందండి. ఎందుకంటే మా బైక్ గూడా వైట్ కలరే గదా! వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్‌లో ఉంది. ఇది ప్లెయిన్ ఉన్నా గానీ లుక్స్ దానికి మ్యాచ్ అయినాయండి. అంటే స్పోర్ట్స్ బైక్‌కి గూడా మంచిగానే కనపడుతుంది. చూడ్డానికి లుక్స్ అవి మా సన్ పెట్టుకున్నప్పుడు ఓకేనే అనిపించింది. ఇంకా వేరే బైక్స్‌లో గూడా నేను అనుకుంటా బానే ఉంటుంది. ఇందులో మీకు గ్రాఫిక్స్ ఆప్షన్ లేదు. అదొక్కటే. ఎందుకంటే యంగ్‌స్టర్స్ ఎక్కువ గ్రాఫిక్స్ అవి స్టిక్కరింగ్ అది ఉండాలని అనుకుంటారు. అంటే ప్లెయిన్ లుక్, క్లీన్ లుక్ ఉండాలనుకునే వాళ్ళ కోసం అయితే పర్ఫెక్ట్. మీరిక్కడ హెడ్‌ఫోన్ సాకెటును దాని బటన్ ఆప్షన్స్ అవి గూడా చూడొచ్చు. మంచి ప్లేస్‌మెంట్ అది పర్ఫెక్ట్ ఉంది. దాని ఫిట్టింగ్ గూడా పర్ఫెక్ట్ ఉందండి. ఎక్కడ లూజ్ ఫిట్టింగ్ అట్లా ఏం లేదు. స్పీకర్స్ ప్లేస్‌మెంట్ అది గూడా బానే ఉన్నాయి. అంటే చెవులకి ఎక్కడన్నా తట్టుకోవడం అట్లాంటిది గూడా ఏం లేదు. మళ్ళీ అది వెల్క్రో తోటి పెట్టున్నాయి. మీరు ఎప్పుడన్నా కావాలంటే ఆ స్పీకర్స్ లాగితే బయటికి గూడా వస్తాయి. మీరు దానికి ఎక్స్‌టెండర్స్ ఇచ్చారు గదా! అది పెట్టుకొని ఇంకా చెవుకి దగ్గరకు గూడా పెట్టుకోవచ్చు మీరు. ఇట్లా మీరు 3.5 ఎంఎం ఆక్స్ కేబుల్ అందులో పెట్టేసి ఇంకో సైడ్ మీ ఫోన్‌కి కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా పాకెట్‌లో పెట్టేసుకుంటే మీకు కాల్ వచ్చినప్పుడు జస్ట్ ఆ బటన్ తోటి మీరు కాల్స్ అటెండ్ చేయొచ్చు. ఇంకా మీరు మ్యూజిక్ ప్లే పాజ్ గూడా చేసుకోవచ్చు. ఇంకా మీరు నావిగేషన్‌లో గూడా యూజ్ చేయొచ్చు.
అంతా ఓకేనే ఉందండి. జస్ట్ ఏంటంటే బేస్ లేదండి అంత స్పీకర్స్‌లో. ఇందులో చాలా చిన్న స్పీకర్స్ ఉన్నాయి గదా! ఆ స్పీకర్స్‌లో అంత బేస్ రావట్లేదు. అంటే మ్యూజిక్ వినేటప్పుడు మీకు మిడ్, ట్రెబుల్ అంతా ఓకే ఉంది గానీ, బేస్ అనేది తక్కువుంది. కాకపోతే క్లారిటీ అది సూపర్బ్ ఉంది. కాల్స్ మాట్లాడేటప్పుడు మాత్రం మైక్రోఫోన్ క్లారిటీ ఈవెన్ ఫోన్ మైక్ కంటే గూడా ఫోన్‌లో బిల్ట్ ఇన్ మైక్ కంటే గూడా ఇందులో మాట్లాడితే ఇంకా ఎక్కువ క్లియర్‌గా వినపడుతుంది. ఎవ్రీథింగ్ యాక్చువల్‌గా ఏంటిదంటే మీరు బైక్ నడిపేటప్పుడు మీరు యాక్చువల్ ఫోన్ మాట్లాడొద్దు, ఫోన్ అటెండ్ చేయొద్దు. అది అందరికీ రిస్కే. కాకపోతే మీరు సైడ్‌లో బండి ఆపుకొని ఇంకా మళ్ళీ పాకెట్ నుంచి ఫోన్ తీసి, హెల్మెట్ తీసి అవన్నీ కష్టపడే అవసరం లేకుండా మీరు బండి సైడ్‌కి నిలబెట్టేసుకొని అక్కడనే మాట్లాడుకోవచ్చు బటన్ తోటి. అదొక అడ్వాంటేజ్. ఇంకోటి ఆక్స్ పిన్ మనం పెడతాం గదా! ఫోన్ దగ్గర. అక్కడ టూ వీలర్ నడిపేటప్పుడు మనం బెండ్ అయినప్పుడు, కాళ్ళు బెండ్ అయినప్పుడు ఆ పిన్స్ విరిగిపోతా ఉంటాయండి. అది హెల్మెట్‌లో గాదు. నార్మల్ ఇయర్ ఫోన్స్‌లో గూడా అదే ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. నేను ఫ్యూచర్‌లో వీళ్ళు బ్లూటూత్ మోడల్ గూడా తీస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి గూడా లుక్ పర్వాలేదు బానే ఉంది. ఇది కాస్ట్ వచ్చేసి ₹2589 ఉందండి. రీజనబుల్ కాస్టే. ఎందుకంటే 1000, 1500లో ఇవన్నీ సిస్టమ్స్ లేకుండా నార్మల్ హెల్మెట్సే 1500 వరకు ఉన్నాయి. ఇంకో ₹1000 ఏస్తే ఇదొచ్చేస్తుంది. సరే అండి మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ గూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.